నమస్తే, వెల్కమ్ టు నర్సాపురం న్యూస్. నేను సుమా. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ. విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ, పాలకొల్లు. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తణుకు నియోజకవర్గంలో పంట నష్టంపై అంచనా వేయండి. అధికారులకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశం. బ్యాంకర్లతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సమావేశం. ఉపాధి రుణాలను మంజూరు చేయాలని కార్తికేయ మిశ్రా పిలుపు. తణుకులో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. అంబేద్కర్ కు నివాళి అర్పించిన ఎమ్మెల్యే కారుమూరి. చిట్టవరంలో కొలువుదీరిన గోపాలస్వామి ఆలయ కమిటీ. దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని జెడ్పీటీసీ బొక్క రాధాకృష్ణ పిలుపు. బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన చింతలపూడి పోలీసులు. సిబ్బందికి అభినందనలు తెలిపిన డీఎస్పీ రవికిరణ్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయకుంటే మన దేశం ఎప్పటికీ వెనుకబడిన దేశంగా ఉండిపోయేదని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజుని మన అందరూ కూడా ఆయన్ని పూజించుకోవాల్సిందిగా మరి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన్ని ఇవాళ మనం గౌరవించుకోవడం జరిగింది. మరి ఆయన రాజ్యాంగం రాయబట్టే నేను ఇవాళ నాకు ఎమ్మెల్యే మన జడ్పీ చైర్మన్ అయిన ఆయన రాసిన రాజ్యాంగాన్ని బట్టి నేను ఈ పదవిలోకి వచ్చాయని చెప్పి తెలియజేస్తూ, అలాగే మరి మన భారతదేశం అంతటికీ కూడా ఆయన రాసిన రాజ్యాంగంతో అన్నీ నడుస్తున్నాయంటే మరి ఆయన రాసిన రాజ్యాంగం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గౌరవించాలని సెలవు. భారత రాజ్యాంగం రూపొందించబడినటువంటి రోజు 1949 నవంబర్ 26వ తారీఖున ఈ భారత రాజ్యాంగం పూర్తవుతే ఈ రాజ్యాంగాన్ని ఎవరికి అంకితం ఇవ్వాలి, ఏం చేయాలని అనుకున్నప్పుడు భారత ప్రజలమైన మేము మన రాజ్యాంగాన్ని 29 నవంబరు 1949 తారీఖున భారత ప్రజలమైన మేము మాకు మేమే అంకితం చేసుకుంటున్నాం, ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకున్నామన్నారు. అలాంటి భారత రాజ్యాంగం మీద 1949 నవంబర్ 26వ తారీఖున ఆ రోజున రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క సంతకంతో భారత రాజ్యాంగం పూర్తయింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నాయకత్వం డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయబడితే ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ రాజ్యాంగాన్ని రూపొందించే రాజ్యాంగం ఆ రోజు నాటి పూర్తయింది. అందువల్ల ఈ రోజున నవంబర్ 26ని కాన్స్టిట్యూషనల్ డే అంటాం. అలాంటి భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన రోజు నుంచి రిపబ్లిక్ డే అంటాం. ఆ రోజు నుంచే భారతదేశానికి సర్వసత్తాధికారమైనటువంటి ఒక అధికారం ఇవ్వబడ్డది. ప్రతి వ్యక్తికి ఒకే ఓటు, ఒకే విలువ అన్నటువంటి సూత్రం రాజ్యాంగంలో ఉంది. కాబట్టి రాష్ట్రపతి దగ్గర నుంచి సామాన్య మానవుడు అయిన మన వరకు కూడా ఒకే హక్కు, ఒకే ఓటు, ఒకే విలువ అన్నటువంటి సూత్రం కొనసాగుతుంది. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని, విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కోసం పుస్తకాలు చదవాలని నర్సాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి విజయదుర్గ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గౌతమి కాలేజీలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాది వైడి ఫణికర్, రిటైనర్ న్యాయవాది జాన్ కెనడీ, రిటైనర్ న్యాయవాది శ్రీనివాసరావు, కాలేజీ ప్రిన్సిపల్ జి శ్రీనివాస్, నర్సాపురం టౌన్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్టికల్ 226 ప్రకారం ఆంధ్ర హైకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం ఆంధ్ర సుప్రీంకోర్టు వేస్తాం. సరే, మనం ఆంధ్ర హైకోర్టుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేము, మనం లోకల్ కోర్టు వేసుకునే అవకాశం ఉందా లేదు? ఏమైనా చెప్తారా? సెక్షన్ 97 అని చెప్పి సిఆర్పిసి ఉంది. ఆ సెక్షన్ 97 సిఆర్పిసి ప్రకారం ఎవరైతే
ఏ వ్యక్తినైతే ఇల్లీగల్గా డిటెన్షన్ చేసి ఉంచుతారో ఆ వ్యక్తి ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ వస్తే అక్కడ సెక్షన్ 97 అని చెప్పి సిఆర్పి సిచ్యువేషన్ వేస్తే ఆ కొండ మేజిస్ట్రేట్ గారు ఇమీడియట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసి ఆ వ్యక్తిని ఎక్కడైతే ఇల్లీగల్ డిటెన్షన్ చేశారో అక్కడికి ఆ వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ హాజరైనటువంటి మీ అందరికీ కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆజాద్కి అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని 12th March 2021 నుంచి 15th August 2022 వరకు ఒక సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా మన అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మా మండల న్యాయ సేవాధికార సంస్థ తరఫున మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టుకున్నాం. మనకి కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ సభ 26 November 1949లో అడాప్ట్ చేసుకుంది. ఆఫ్టర్ 2 months మనకి ఈ కాన్స్టిట్యూషన్ అమలులోకి వచ్చింది. ప్రీవియస్గా 26 November లీగల్ డే ఉండేది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క యానివర్సరీ పురస్కరించుకుని 26 November 2015వ సంవత్సరంలో కాన్స్టిట్యూషన్ డేగా తీసుకురావడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా మీకు ఇక్కడ ఈ కాంపిటీషన్ అరేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీ దగ్గర నుంచే ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో మీకు తెలవాలి. మీరు కొన్ని సబ్జెక్టులు మాత్రమే తీసుకుంటారు, ఎందుకంటే బైపీసీ కానీ ఎంపీసీ కానీ అట్లా డిఫరెంట్ సబ్జెక్టులు తీసుకుంటారు. కానీ ప్రతి పౌరుడికి కూడా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఉపోద్ఘాతం ఏంటి, దానివల్ల మనకు వచ్చిన హక్కులు ఏంటి, దాన్ని తీసుకుని మనం ఎట్లా బాధ్యతగా ఉండాలి అన్నది మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకు తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ప్రతిరోజు కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకుని ఒక్క పేజీ చదవండి. ఫస్ట్ ప్రియాంబల్ దగ్గర నుంచి చదవండి. రోజుకు ఒక పేజీ చదివితే మీకున్న హక్కులు ఏంటి, మీకున్న బాధ్యతలు ఏంటి, కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఎన్ని హక్కులు వచ్చాయి, మనం ఎంత బాధ్యతగా ఉండాలి అన్నది మీ అందరికీ తెలుస్తుంది. మీరు నేను అడిగిన వెంటనే మీ ప్రిన్సిపాల్ గారు, మా ప్యానల్ అడ్వకేట్స్ కుమార్ గారు, కెనెడీ గారు వీళ్ళందరూ కూడా ఈ కాంపిటీషన్ని అరేంజ్ చేయడం జరిగింది. అందులో మీరందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ కూడా అభినందనలు. అందరికీ కూడా అప్రిసియేషన్ సర్టిఫికెట్ నేను ఇస్తాను పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. కానీ అందులో కూడా కొంచెం బాగా రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు అందరూ సరిగ్గా రాయాలనేది కాదు, అంటే అందులో కొంచెం ఇంకా మీరు కూడా ప్రోత్సాహంతో ఇంకా బాగా రాస్తారనే ఉద్దేశంతో ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా నేను సర్టిఫికెట్స్ ఇస్తాను నెక్స్ట్. మీ అందరు పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా బ్లెస్సింగ్స్ చెప్తాను. థ్యాంక్ యూ. పెన్సిల్ లెడ్పై అతుకులు లేకుండా ఎలాంటి సూక్ష్మ పరికరాలు వినియోగించకుండా సూది మొనతో 246 లింకులు చెక్కినందుకు గాను ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయంలో అసిస్టెంట్ సర్వేయర్ గా పనిచేస్తున్న కొప్పినేడి విజయమోహన్ కు సూక్ష్మ కళాకారుడిగా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. సూది మొనతో బియ్యపు గింజలపై కళాకృతులు చెక్కి ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న విజయమోహన్ ను నర్సాపురం జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. మత్స్యకార వికాస రాష్ట్ర చైర్మన్ బొమ్మిడి నాయకర్ శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. జిల్లాకు గొప్ప పేరు తెచ్చిన విజయమోహన్ ను జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ, జనసేన నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, చాగంటి చిన్న, పోలిశెట్టి సాంబ తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ ఆఫీస్లో మరి మా సోదరుడు విజయమోహన్ కుప్పనిడి విజయమోహన్ గారిని సన్మానం చేస్తున్నాం. మరి ఎందుకు చేతనంటే చిన్న వయసులోనే మరి మన నరసాపురం నియోజకవర్గం నుంచి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరడం అన్నది చాలా అరుదైన విషయం. అది మరి మా సోదరుడు మైక్రో ఆర్ట్స్లో ఈ పెన్సిల్ లెడ్ మీద ఒక చైన్ లాగా ఒక 2 పెన్సిల్ని కలిపి మరి ఒక చైన్లా చేయడం, మరి అదేవిధంగా మిక్సీ ఒకటి మరి దాన్ని అదే రకంగా చాలా మన మైక్రో ఆర్ట్స్ మీద చాలా రకాలుగా మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి లింక్ ఆఫ్ రికార్డ్స్లో కానీ అదేవిధంగా మరి మొన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చేరడం మరి మా నరసాపురానికే మరి గర్వకారణంగా మరి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి మరి చేసుకుంటూ అన్ని రకాలుగా కూడా ఎదరగలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా నరసాపురం నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ నుంచి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా మరి విజయమోహన్ని అభినందిస్తూ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 126 ఒకదాని మీద చేశాను సార్. 126 చేశానంటే ఒకటే అప్లై చేద్దాము, 70 చేసాము, నెక్స్ట్ 125, 130 దాకా చేద్దామని చెప్పి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 110 చేసేటప్పటికి 165 చైనా అయినా దాన్ని బ్రేక్ చేశారు. సో కంపల్సరీ మనం ఈసారి చేసేది మార్పు ఉండాలి ఒక అని చెప్పేసి ఇంకా 246 చేయడం జరిగింది. నేను ఇప్పటి వరకు 2000 పైగా నేను ఈ మైక్రాట్స్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా జ్యూస్ బ్లెండర్ ఒకటి, నేను జ్యూస్ బ్లెండర్ అదేవిధంగా కర్డ్ చర్నింగ్ మిషన్ మజ్జిగ చిలికి అందరూ నేను చేయడం కానీ దీనికి లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. అదేవిధంగా నాకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నాకు రాష్ట్రీయ యోగాలో సమ్మానం రావడం కూడా జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి కళల పట్ల ఆసక్తి ఎక్కువ. దాంట్లో భాగంగానే నాకు ఈ రోజు నేను ఇది సాధించానంటే నాకు మెయిన్ అదే వచ్చింది. సో ఈరోజు నేను ఏంటంటే ఒక 2 పెన్సిల్ని ఉపయోగించి 246 చైన్ లింక్స్ చేయడం జరిగింది. దీనికి కానీ నేను ఒక 3 రోజులు సమయం తీసుకొని చేయడం జరిగింది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంగ్లాండ్లో ఉంటారండి వాళ్ళకి అప్రోచ్ అయితే దీన్ని ఒక రికార్డ్ కింద గుర్తించి ఈరోజు నాకు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ రకంగా నాకు గిన్నిస్ రావడం అనేది జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం రాయపట్టలో దివ్యజ్ఞాన సమాజం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు కర్రి రామచంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సత్యనాస్తి పరోధర్మ అనే అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ లాడ్జ్ అధ్యక్షులు అందే రంగారావు, బండారు ప్రతాప్ నాయుడు, తాడిమెట్ట వెంకటరమణ, షేక్ సిలార్ సాహెబ్, బండారు వెంకటస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పాల బజార్ సెంటర్లో నూతనంగా నిర్మించిన అమృతుర్య టీ షాప్ ను మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ జయరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి దేవుని ముందు దీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోల జయరాజు సింగ్, కావాలి నాని, అమృతుల్య టీ షాప్ యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. బాలిక మిస్సింగ్ కేసును పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్ ఫాతిమాపురానికి చెందిన మహ్మద్ అబ్బుగా పోలీసులు గుర్తించారు. నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రవికిరణ్ తెలిపారు. కేసును ఛేదించిన చింతలపూడి ఎస్ఐ స్వామి, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం. రీసెంట్గా 7/11/2021 తేదీన చింతలపూడి మండలం ఫాతిమాపురం గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక గర్ల్ మిస్సింగ్ అనేసి తప్పిపోయిందనేసి వాళ్ళ తండ్రి కంప్లైంట్ ఇవ్వగా క్రైమ్ నెంబర్ 630/2021 డేటెడ్ 7/11/2021 గర్ల్ మిస్సింగ్ అని కేసు నమోదు చేయబడింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో
ఒక సస్పెక్ట్ ఉన్నారనేసి వాళ్ళ తండ్రి చెప్పడంతో ఆ సస్పెక్ట్ని ట్రేస్ చేసుకుంటూ మొత్తానికి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద అక్యూజ్డ్ యాజ్ మొహమ్మద్ అబ్బు అలియాస్ మున్నా, ఏజ్ 23, ఆఫ్ ఫాతిమాపురం. ది బోత్ యాజ్ హ్యావింగ్ సమ్ లవ్ అఫేర్, బట్ మైనర్ గర్ల్ అవ్వడంతో ఇది పోక్సో కింద కేసు నమోదు చేయడం జరిగింది. అండ్ ముద్దాయి అయిన మొహమ్మద్ అబ్బు ఈ అమ్మాయిని తీసుకొని ఇల్లీగల్గా దే హ్యావ్ గాన్ టు బెంగళూరు, అక్కడి నుంచి తిరుపతి, అక్కడి నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి విజయవాడలో మొదట ఒక లాడ్జ్లో మరియు దాని తర్వాత వేరే ఒక లాడ్జ్లో అలాగా తిప్పుతూ మొత్తానికి అవర్ పోలీస్ టీమ్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారు IPS, they have done a very good work and caught the accused in Vijayawada, and today we are remanding him in the court. And ఈ వర్క్లో చాలా మంచి వర్క్ చేసిన వాళ్ళు PC Ravi, Rajesh, Subramanyam and Rajshekar, and along with SI చింతలపూడి స్వామి and CI మల్లేశ్వరరావు గారు. వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేసి గర్ల్ మిస్సింగ్ అని చాలా సీరియస్గా తీసుకొని దే హ్యావ్ ట్రేస్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ద వెరీ వెరీ లెస్ క్లోజ్, అండ్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ గోయింగ్ ఆన్ అండ్ కంటిన్యూ. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండపై దారుణం చోటు చేసుకుంది. శివాలయం వద్ద మహిళా యాచకులను సెక్యూరిటీ సిబ్బంది మోకాళ్లపై కూర్చోబెట్టి కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. దెబ్బలు తాళలేక మహిళా యాచకులు కేకలు పెట్టారు. భక్తులను ఇబ్బంది పెడుతున్నారని, దాడి చేసినట్లు దేవస్థానం అధికారులు సమర్థించుకున్నారు. వెళ్లిపోతామని ప్రాధేయపడినా పట్టించుకోకుండా దారుణంగా కొట్టారని మహిళా యాచకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుక్కుంటుంటే వచ్చాడని పారిపోయా నా కుప్పలోకి అలా పడి అలా పైకి ఎక్కాలి. ఆయన కూడా మా వెనకాల వచ్చేసి అక్కడ రోడ్ రౌండ్ పట్టుకొని కొట్టుకుంటే ఇక్కడ తీసుకొచ్చారని మేము వెళ్ళిపోతామని అన్నాం. ఇక గోల్డ్ మీద కూడా కొట్టాడండి. కొట్టేస్తున్నారు. వదలలేదు ఆయన. ఇవన్నీ చూడండి దెబ్బలు అసలు బొయ్యిల మీద పెట్టి కొడుతున్నారండి. రైతులని మాట్లాడిపోతున్నాయి కానీ రాదు మేము అర్థం చెప్తే ఎలా కొడతాం. నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో మదన గోపాలస్వామి ఆలయం కమిటీ చైర్మన్ గా నక్క శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ బొక్క రాధాకృష్ణ, ఎంపీపీ ఉంగరాలు రమేష్ విచ్చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాస్ కు కమిటీ సభ్యులకు జెడ్పీటీసీ రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. తన వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నక్క లక్ష్మీనారాయణ, కాళ్ల శ్రీను, మాజీ ఎంపీటీసీ గ్రంథి శ్రీనివాస్, పొలిశెట్టి సత్యబాబు, కోపెల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా నమ్మకంగా నాకు చేతనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధించబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము, ప్రీతి, ఆప్యాయత, ప్రయత్నాలు కానీ లేకుండా పై సంస్థ బాగోగుల వరకు పనిచేయగలవాలని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. నేను 1987 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలో పొందుపరిచిన సూత్రమాలను వాటి కింద చేయబడిన రూల్స్ను ఆమోదించుతున్నాను. నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా సన్నిహితులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జడ్పీటీసీ గారికి, బొక్క రాధాకృష్ణ గారికి, అలాగే మన ప్రెసిడెంట్ గారు తార లక్ష్మణరావు గారికి, ఎంపీటీసీ గారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క చైర్మన్ గా పదవీ స్వీకారం తీసుకున్న నేను అన్ని కార్యక్రమాలని కూడా చక్కగా ఎదరగా తీసుకెళ్తానని,
నా నంబర్లందరితోటి సన్నిహితంగా ఉంటానని తెలియజేస్తున్నానండి. అలాగే ఈ యొక్క ప్రమాణ స్వీకారం రోజు నేను నా మిత్రుడైనటువంటి చల్లా భాస్కర్ వారి ధన సహాయంతో సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేయడం వల్లని అనుకుంటున్నామండి. అది కూడా త్వరలోనే కార్యక్రమాన్ని ముగిస్తాం. అలాగే నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి కార్యక్రమంగా శ్రీ ఇలపగుత్తి ప్రకాష్ గారి ధన సహాయంతో 1,75,000 వ్యయంతో ఉత్సవ విగ్రహాలను ఇచ్చారండి. అది కార్యక్రమాన్ని పోల్శెట్టి సత్యబాబు గారు ఆధ్వర్యంలో చేయాలని అనుకుంటున్నామండి. ఆయన యొక్క సలహా సహాయాలతోటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టంపై ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పంట నష్టం అంచనాను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో నష్ట నివారణ చర్యలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలా సగం రాస్తామని చెప్తాను సార్. ఆ సగం పంట మిగతా సగం దాంట్లో కవరేజ్ అవుతుంది అని చెప్తాను సార్. అదే ఒకే ఎకరా ఉంది అనుకోండి, అదే కొన్ని డ్యామేజ్ అని చెప్తారు సార్ అయితే. సో దాంట్లో మేము ఏం చేస్తామంటే 50% రాసుకుంటాం సార్. ఆ 50% మిగతా అరెకరం పంట ఇప్పుడు మనం ధాన్యం దాంట్లో అమ్ముకోవచ్చండి. సో అలాగా ఒక ఎకరం ఉన్న రైతు కూడా న్యాయం జరుగుతుంది సార్. అలా చేసి ఇప్పుడు అర్థమవుతుందా మీ అందరికి? అమ్మాయి చెప్పింది అర్థమవుతుందా? ఏమ్మా నీకు అర్థమవుతుందండి రెడ్డి గారు? ఇప్పుడు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎకరంలో తనకి అరెకరం డ్యామేజ్ రాస్తామంటే అరెకరం తను మనం అమ్ముకోవచ్చండి. సో అరెకరంలో దానికి కవర్ అయిపోతుంది. సరే, నాకు అత్తిన మండలి నుంచి కంప్లైంట్ చేస్తే నిన్ను అడుగుతాను. ఏ రైతైనా కంప్లైంట్ చేశాను, అర్థమైందా? న్యాయంగా చూసుకుంటే మేము చేస్తున్నాం సార్. కావాలని వాంటెడ్ గా చెప్తే మాత్రం మేము ఏం చేయలేము. వాంటెడ్ గా చెప్పేవాడు వాంటెడ్ గా చెప్పడం నాకు తెలియదండి. నాకు తెలుసు, నేనేమంత తక్కువగా ఉన్నాను. ఇన్సూరెన్స్ కి అరెకరం రాసిన దానికి సంబంధం లేదు సార్. యాక్చువల్గా సుబ్బారావు గారు చెప్పారు కదా, 3 ఏళ్ళు కాదండి ఇన్సూరెన్స్ 7 ఏళ్ళు యావరేజ్ తీసుకుంటారండి. 7 ఏళ్ళలో కూడా 2 బాగోని ఏళ్ళు తీసేస్తారండి. ఇప్పుడు సపోజ్ లాస్ట్ 0 ఏళ్ళు వచ్చిందండి, అది కన్సిడర్ చేయరండి. మిగతా 5 సంవత్సరాలది తీసుకుని యావరేజ్ చేసే చేస్తారు తప్పితే 3 సంవత్సరాలు 7-8 ఏళ్ళ క్రితం ఉండేదండి, ఇప్పుడు 7 సంవత్సరాలండి. అరెకరం పోయినా కూడా ఇన్సూరెన్స్ మొత్తం ఆ ఊరికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఎంత పర్సెంటేజ్ వస్తే బాగున్నా బాగోపోయినా అన్ని చేలికి కూడా అది వర్తిస్తుంది అండి. సొసైటీ ప్రెసిడెంట్ ఇన్సూరెన్స్ ఆయన డౌటే ఉంటే రైతులు ఎలా ఉంటుంది డౌట్? ఇన్సూరెన్స్ అనేది ఒక డౌట్ క్లియరింగా ఇంకేమో ఉందా? ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రజా సంఘాల నేతలు రైతు ఉద్యమ వార్షికోత్సవం సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంలో అమరులైన 750 మంది అన్నదాతలకు నివాళి అర్పించారు. రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సంస్కరణ బిల్లు, కార్మికులకు హాని చేసే చట్టాలు రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జీవరత్నం, సిఐటియు నాయకులు సిహెచ్ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. రైతు పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దీక్షలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో దేహాధ్యక్షులు దానికి సానుభూతిగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఏంటంటే దాదాపు సంవత్సరం నుంచి రైతులు చేస్తున్న ఆందోళనకే గవర్నమెంట్ వెనక తగ్గి చట్టాలను రద్దు చేస్తూనే ఉంది. అదే కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో రైతాంగానికి గిట్టుబాటు ధర, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర కల్పించేలాగా చట్టం చేయాలని, అదే మార్కెట్లో ఏదైనా వస్తువు కొనాలంటే రైతు వ్యాపారస్తులు చెప్పిన రేటుగా కొనాలి. కానీ రైతు పండించిన పంటకు మాత్రం రైతు అమ్ముకునే అర్హత లేదు. దాన్ని చట్టంగా రూపొందించి దానికి కొంత అమౌంట్ను కూడా కేంద్రం కేటాయించాలి. అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి ఇదివరకు ఒకటే సిస్టమ్ ఉండేది, ఇప్పుడు అలా కాకుండా ఉత్పత్తికి ఒక కమిటీ ఉంది, అలాగే టవర్లకు సంబంధించి ఒక కమిటీ, సప్లై చేయడానికి ఒక కమిటీ ఉంది. ఈ 3 కమిటీలు ఉండటం వల్ల రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఒక 1000 యూనిట్లు సప్లై కావాలి అనుకోండి, దానికి మన స్టేట్ కానీ కేంద్రం కానీ ఏం చేయాలంటే 1000 యూనిట్లు కావాలని చెప్పాలి. కానీ
రేటు పెంచుకోవడం కోసం ఒక 500 ఉత్పత్తి కావాలని చెప్తాయి. ఆ 500కి 3 రూపాయలు 2 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. తర్వాత వాడిని 500కే 8 రూపాయలు 10 రూపాయలు ఏం చేస్తున్నారు, ఎందుకంటే అది కాంట్రాక్ట్లో ఉండదు కాబట్టి. దీనికి సంబంధించి కూడా ఆ కాంట్రాక్టులను రద్దు చేసేసి పాత పద్ధతిలోనే కరెంటు కూడా ఉండాలని ఈ విధంగా కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ అసహ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం ఈరోజు జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయం వద్ద కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక 3 నెలల చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు నిరసన చేపట్టి నవంబర్ 20వ తారీఖు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజున విజయోత్సవ సందర్భంగా సత్యాగ్రహ దీక్షలు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ప్రారంభించే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా నరేంద్ర మోడీ ఏదైతే రైతు వ్యతిరేక 3 నెలల చట్టాలు తీసుకొచ్చారో ఈ రోజునటు రైతన్నలు గత సంవత్సరం నుంచి 700 మంది మరణించైనా సరే వెనక్కి తగ్గకుండా ఆ రైతు చట్టాలు రద్దు చేయడానికి వ్యతిరేక చట్టాలు ఈ రోజున రైతులందరూ ముక్త కంఠంతో ఈ రోజునాడు ఈ దీక్షల్ని జయప్రదం చేశారు. ఇదే సందర్భంలో ఈ సంవత్సర కాలంలో 700 మంది రైతులు ప్రాణత్యాగ ఫలితంగా రైతు వ్యతిరేక చట్టాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనక్కి తీసుకున్నారు. ఆ వెనక్కి తీసుకున్న సందర్భంగా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇదే సందర్భంలో ఇంకొన్ని చట్టాలు ఉన్నాయి. కార్మికులకు హాని కలిగించే 4 లేబర్ కోడ్లు. ఇదే సందర్భంలో విద్యుత్ సంస్కరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుగా నాపాలని ఈ రోజునాడు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ సత్యాగ్రహ దీక్షలు రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ మేము సత్యాగ్రహ దీక్షలు చేస్తా ఉన్నాం. ఈ సత్యాగ్రహ దీక్షలకు సంబంధించి మేము కోరేది అంటే వెంటనే నరేంద్ర మోడీ ఇప్పటికైనా సరే ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే విద్యుత్ సంస్కరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి. అదే రకంగా ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ సంస్థ అప్పచెప్పకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నడిపించాలని ఈ రోజునాడు ప్రధానంగా ఈ దీక్షలు చేస్తా ఉన్నాం. వీటిని వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే రుణాలను మంజూరు చేయాలని కోరారు. దీంతో పాటు డ్వాక్రా రుణాలు మంజూరులో జాప్యం చేయకుండా చూడాలని సూచించారు. రెండు బ్రాంచెస్ జంగారెడ్డిగూడెం అండ్ తాడేపల్లిగూడెంలో బ్రాంచెస్లో టోటల్ కలిపి 358 అప్లికేషన్స్ యాక్సిస్ బ్యాంక్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. భీమవరం బ్రాంచ్ లో 104, మెయిన్ బ్రాంచ్ లో, జేపీ నగర్ బ్రాంచ్ లో 122, తాడేపల్లిగూడెం బ్రాంచ్ లో 84 అండ్ జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో 48. ఒక్కటి కూడా శాంక్షన్ కాలేదు. ఎందుకు? మీ బాడీ, మీ ఫిజికల్ ప్రెసెన్స్ తో నేను ఏం చేయాలి? ఇక్కడ మీరు ప్రిపేర్ అయ్యి రావాలి కదండి. డేటా మేడం దగ్గర ఉంది, ఫైన్. అసలు శాంక్షన్ ఎందుకు జరగలేదు? Please be truthful. Please tell, otherwise you are not responding to the district magistrate on his record. You tell me why you people have not sanctioned loans. Data కాదమ్మా, బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయలే కదా మీరు. ఎందుకు చేయలేదు? మేడం తెలిసినప్పుడు మీరు తెలుసుకోవాలి కదా. వచ్చినప్పుడు మీటింగ్ వచ్చినప్పుడు చెప్పా, మరి మరి టిట్కో మీద టెస్టులు రివ్యూ అని చెప్పినప్పుడు తెలుసుకోవాలి కదా సార్ మీరు. అవును సార్, మార్నింగ్ అని మీరు తెలుసుకోవాలి కదా. 4 బ్రాంచెస్ తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు? వేర్ ఇస్ యువర్ మేడం? ఎక్కడ ఉన్నారు? పిలిపించండి. ఐడ్ లైక్ టు బి. ప్లీజ్ గెట్ హియర్. Yes, sir. Out of 211 applications, Yes, sir. 30 have been sanctioned. Okay? In Talugu, out of 47, 8 have been sanctioned. Yes, sir. In Bank of Baroda Vijaya branch, in Talugulo, అందులో 47లో 11 have been sanctioned. And తాడేపల్లిగూడెంలో 138లో 10 have been sanctioned. Yes, sir. అందువల్ల ధన్యవాదాలు. కానీ Yes, sir. జంగారెడ్డిగూడెంలో 48లో 0,
బ్యాంక్ ఆఫ్ బరోడా విజయ బ్యాంక్ భీమవరంలో 102లో 0, భీమవరం బ్యాంక్ ఆఫ్ బరోడా 80లో 0, కొమ్మూరులో 48లో 0. వై? యాక్చువల్లీ అప్ టు లాస్ట్ వీక్ దిస్ ఆర్ ద శాంక్షన్స్. ఈ వీక్ లో సపరేట్ గా మా రీజనల్ సపోర్ట్ తో ఒక టీమ్ ని ఫామ్ చేశారు సార్ ఫర్ యాక్సెప్టేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ శాంక్షనింగ్. ఆల్రెడీ కూర్చున్నాయి. yes sir, శాంక్షనింగ్ కూడా డే బై డే మీకు అప్లికేషన్స్ రిసీవ్ చేయటం లేదు అంటం లేదు. ఉన్న అప్లికేషన్స్ 10 అప్లికేషన్స్ లో లోన్ శాంక్షన్ 84 మాత్రమే జరిగింది. కొంచెం ప్రాసెస్ ట్రాన్స్ఫర్ ఆపరేటింగ్. యు ప్లీజ్ టెల్ యువర్ హెడ్ ఆఫీస్. We will take action on. yes sir. You should follow SLEC decision or no? yes sir. You should follow Radhana. Are you following? You are not following. Are you following SLBC decision is to just have justice by next week 20 will discuss. Why? Actually उसका ये प्रोसेसिंग हो गया, सैंक्शन हो गया है. Some they have to send the proposal to our regional office, their account opening. इससे थोड़ा डिले हुआ है, some technical issue. You have see LDM garu, please put up a delay. So RM को बता, we should write to your RM, we should write to the RBI and to the MAUD principal secretary also. So they should take up the matter. ठीक? What is the problem? Sir, City Union Bank, Dhanalakshmi Bank. So we requested regional office to take an approval for sanctioning the loan, sir. It is in process. Since how many months it is under process? Actually, 1, 2, an entire compendium on the bank branch should be prepared. Branch wise. Wherever work is happening, where work is an appropriate action should be taken in appropriate forum. Which should be done? By which we will start sanctioning, sir. Okay. ICICI. అకౌంట్ ఓపెన్ ప్రాసెస్ అనేది డిలే అయింది సార్ మాది. ఇప్పుడు అయితే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తాం, క్రెడిట్ కి మూవ్ చేసాం సార్. డిసెంబర్ ఆల్మోస్ట్ విల్ బి శాంక్షన్. IDBI. sanction 8 applications, sir, out of which one was disbursed.